శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. మరి వాళ్ళ మన వీడియోలో తులారాశి వారికి శుక్రవారం ఏప్రిల్ 25వ తారీఖున ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం. సమస్యలు లేని వారంటే ఎవరున్నారండి? ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగము, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, ఆరోగ్యము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఏ సమస్యకైనా ఈ గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారు. గురువుగారి పేరు వచ్చి పవన్ నమ్మూదరి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9043637512. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి ప్రయత్నించండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ స్థానంలో ఉంటుంది. తులారాశికి అధిపతి శుక్రుడు. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందినవారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఎప్పుడూ ఉంటుంది. వీరికి రియల్ ఎస్టేట్, కమ్యూనికేషన్ వ్యాపారం బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు తులారాశి జన్మించే వారికి జ్యోతిషాస్త్ర గ్రహాల ప్రభావం ఈ విధంగా ఉంది. ఆలోచనల యొక్క అన్ని భాగాలను అనుసరించండి. దాని ఫలితంగా వచ్చే ఫలితము కొన్ని క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడము మీకు చాలా సులభం చేస్తుంది. మీరు నమ్మని విషయాల్లో చిక్కుకోవడానికి మిమ్మల్ని మీరు అనుమతించకండి. వాటిని విసిరివేసే ముందుకు సాగండి. బుష్ చుట్టూ తిరగడము మీ ఉత్తమ లక్షణం కాకపోయినా కొన్నిసార్లు మీరు అలా చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీకు జ్వరం, చలి రావచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అయితే మంచిది. ఎందుకంటే మీకు వైరస్ సోకే అవకాశం ఉంది. ఇది ఒక చిన్న ఆరోగ్య సమస్య, కానీ ఇది రోజుల తరబడి కొనసాగించవచ్చు మరియు మిమ్మల్ని చికాకు పెట్టే అవకాశం ఉంది. మీరు మీ ఆహారంలో కొన్ని తీవ్రమైన మార్పులను కూడా ప్రయత్నించవచ్చు, కానీ మీరు ఏర్పాటు చేస్తున్న ఆహార నియమావళికి కట్టుబడి ఉండగలరా లేదా అని మీరు ఆచరణాత్మకంగా పరిగణించుకోండి. మీ భాగస్వామి పట్ల మీకున్న భావాలను బాగా అర్థం చేసుకోవడానికి మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు వేరొకరిచే ప్రభావితమైనటువంటి అనిపిస్తుంది, కానీ అది కేవలం ఒక అందమైన ప్రయాణమే. మీకు ఉత్తమమైనది ఉంది మరియు మీరు దానికి కట్టుబడి ఉండాలి. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి. అప్పుడు మీరు మీ ప్రశాంతతను నిలుపుకోగలుగుతారు. ఈరోజు మీరు ఒకేసారి ప్రాజెక్టులతో చాలా భారంగా అనిపించవచ్చు. మీరు అతిగా శ్రమించడం వల్ల మీ రోజు కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతుంది. మీరు ఒకదాని తర్వాత ఒకటి పని అనే విషచక్రంలో చిక్కుకున్నారు. మీ ప్రాధాన్యతలను నిర్ణయించుకోండి. మీరు వీలైతే విరామం తీసుకోండి. మీ ఆర్థిక పరిస్థితులు సజావుగా ఉంటాయి మరియు మీరు పెట్టుబడి పెట్టిన డబ్బుపై వడ్డీ కూడా పొందబోతారు. మీరు ఖాళీ సమయాన్ని అనుభూతి పొందబోతున్నారు. ఈరోజు మీరు ఎంత ఖాళీగా ఉన్నా కూడా దాన్ని ఆచరణాత్మకంగా ఉపయోగించుకుంటారు. విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ల ద్వారా వారికి కొంత ధనము సంభవిస్తబోతుంది. కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం అయితే మంచిది. మీ పిల్లల నుండి కొన్ని పాఠాలు నేర్చుకోబోతున్నారు. వారికి స్వచ్ఛమైన తేజో వలయాలు ఉన్నాయి. వారు తమ అమాయకత్వంతోనూ ఆహ్లాద స్వభావంతోనూ వ్యతిరేక ఆలోచనలు అంటేనే తెలియని వారు తమ పరిసరాలను సులువుగా మార్చేస్తారు. మీ చీకటి నిండిన జీవితము మీ శ్రీమతికి టెన్షన్ కలిగిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు, కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. ఆ కోపాలన్నీ క్షణికావేశంలో ఏదైనా దారితీస్తాయి. ఈ అనవసరమైన ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరం పైన డిప్రెషన్ వంటి ఒత్తిడులను మరియు చర్మ సంబంధ సమస్యలు వంటివి దారితీస్తాయి. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణము ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెడుతుంది. ఈరోజు మీరు నలుపు, తెలుపు రంగుగుడ్డలో 5 ఇనుము గోర్లు మరియు చునా కట్టండి మరియు ప్రవహిస్తున్న నదిలో వదలండి. బలమైన ప్రేమ జీవితం నిర్మించడానికి ఈరోజైతే మంచిది. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 5, సంపద 2, కుటుంబం 4, ప్రేమ సంబంధ విషయాలు 1, వృత్తి 2, వివాదాల జీవితం 1. మరి తులారాశి వారికి శుక్రవారం ఏప్రిల్ 20వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమందికి మన వీడియోని షేర్ చేయడం వల్ల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.